జరుగుతున్న ఎక్స్పోలో అవార్డు రాజుకు కాకుండా సామంత్కి వచ్చేసరికి రాజుతో పాటు కావ్య ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక సామంత్, నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒకరు నేను పెళ్లి చేసుకోబోయే అనామిక, మరొకరు నా క్రియేటివ్ డిజైనర్ శ్రీమతి కావ్య అని చెప్తాడు. ఇక కావ్య కూడా ఆశ్చర్యపోతుంది. నేనెప్పుడు ఇతనికి డిజైన్స్ వేశాను అని ఇక సురేష్ని అడుగుతుంది. ఇతను సామంత్ కదా, మా ప్రత్యర్థి కదా, ఇతనికి నేనెప్పుడు వేశాను అని తను అడుగుతూ ఉంటే సురేష్ సామంత్ బినామీ కంపెనీకే మీరు డిజైన్స్ వేశారని చెప్తారు. ఇక కావ్య అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక రాజు చాలా కోపంగా కావ్యని చూస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా నాకేమీ తెలియదన్నట్లుగా తనని చూస్తూ ఉంటుంది. ఇక అనామిక అవార్డు తీసుకోవాలని కావ్యని పిలిచేసరికి ఇక తను వెళ్ళనని అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సురేష్ అయితే ముందు మీరు అవార్డు తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం, మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు వెళ్ళండి అని తను చెప్పగానే ఇక చేసేదేమి లేక కావ్య స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకుంటుంది. ఇక మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక స్వప్న తన వెనకనే వచ్చి ఎందుకు ఇలా జరిగింది కావ్య, మీరిద్దరు కలవాలని నేను ఎంత ఆశపడ్డాను, ఇలా జరిగిందేంటి, అసలు నువ్వు ఆ సామంత్కి డిజైన్స్ ఎందుకు వేసిచ్చావు అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇందులో నా ప్రమేయం ఏమీ లేదక్క, అసలు ఎలా జరిగిందో ఏమో నాకేమీ అర్థం కావడం లేదని ఏడుస్తూ ఉంటుంది. ఇక వెనకనే రాజు తన దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్, నీలో ఇన్ని కళలున్నాయని నాకు తెలియదు కళావతి, మా ఇంట్లో ఉంటూ మా మధ్యనే తిరుగుతూ నీ అసలు స్వరూపాన్ని మేము ఊహించలేకపోయాం, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు, ఈరోజు నీ నిజస్వరూపం బయటపడింది, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా, నీకు ఆ అనామికకి పెద్ద తేడా ఏం లేదు అని తనంటూ ఉంటే ఇక కావ్య అయితే మీరు చూసింది ఏది నిజం కాదు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఎవరో చెప్తే వినింది కాదు, ప్రత్యక్షంగా జరిగిన దానికి నేనే సాక్ష్యం, అయినా అవార్డు రాలేదనో లేకపోతే కంపెనీకి నష్టం జరిగిందనో నేను బాధపడడం లేదు, కానీ నా నమ్మకం మీదే దెబ్బతీసావు, నమ్మక ద్రోహం చేశావు, జీవితంలో ఈ గుణపాఠం మర్చిపోలేను, నీ మీద ఎక్కడో ఒక మూల ఉన్న ప్రేమ ఈ క్షణమే చచ్చిపోయింది, జీవితంలో నాకు మళ్ళీ ఎదురు పడకు అని చెప్పి రాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య వెనక నుంచి ఏమండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అరుస్తూ ఉంటుంది. ఇక రాజు అదేమి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని ఇక జీవితంలో రాజు కావ్యని ఇంటికి తీసుకురాడు అని సంతోషపడిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉన్న రాజుని వెనక నుంచి కావ్య ఏమండి ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్న రాజు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య బాధపడుతూ నన్నెందుకు అపార్థం చేసుకుంటున్నారు, నన్ను నమ్మండి, నాకేమి తెలీదు అని అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.